ఎక్కడో చదివినట్లు గుర్తు. ఎవ్రీ షాడో నీడ్స్ లైట్, ఎవ్రీ లైట్ క్రియేట్స్ షాడో, బట్ దే ఆర్ వన్. రిజెక్షన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. నేను ఒక రైటర్ని. ఇప్పటి వరకు నా జీవితంలో అన్నీ రిజెక్షన్సే. నేను చనిపోయేలోపు ఒక్కసారి డైరెక్షన్ చేసే ఛాన్స్ వస్తే చాలు. నేను ఏదో మళ్ళీ మొదలు పెట్టింటాడు. చాలా పేపర్లు పడ్డాయి ఏదో మాడే. సరే నువ్వు రాసే పేపర్ల కన్నా వెయిట్ చేసే పేపర్లు ఎక్కువయ్యారా. అయినా నీ పిచ్చి కానీ ఇవన్నీ మళ్ళీ వాళ్ళకి సూట్ అవ్వరా. నా మాటిని ఏదైనా జాబ్ చూసుకో. ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చావా? సర్లే మరి వెళ్ళిపోనా. సరే, ఒక స్క్రిప్ట్ చెప్తా విను. సరే చెప్పు. సీన్ ఓపెన్ చేస్తే పైనుంచి జోరు వర్షం, అది స్టార్టింగ్ ఫ్రేమ్. డ్రోన్ అలా పైకి లేస్తుంది, అది అప్పుడు టైటిల్. ఎలా ఉందిరా? వావ్, బొంగులా ఉంది. ఏముందిరా ఈ స్టోరీలో? ఓ ఫైట్ లేదు, రొమాన్స్ లేదు. స్టోరీ అంటే ఎలా ఉంది తెలుసా? కొడితే ముక్కలు ముక్కలైపోయి. ఏంటివి? ఎముకలు. అబ్బో, అసలు హీరో ముద్దు పెడితే ఆ సీన్లో అయ్యో నేను లేనే అనిపించింది. నువ్వేంట్రా అంటే కష్టాలు సుఖాలు అనుకుంటూ ఈ సూక్తులు కదరా కావాల్సింది. 4 ఫైట్లు, ఇంటర్వెల్ ముందుకో లిప్ లాక్, ఇంటర్వెల్ తర్వాత లిప్ లాక్, చాలు 34 కోట్లు వస్తాయి, అది గ్యారంటీ. యూత్ పలు తెలుసుకోరా. మీరా అన్న, మా ఇంట్లో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఒప్పుకోవడం లేదు మీరా. అవునా? ఓ పని చేయన్నా, నువ్వు డిగ్రీ చేసి మ్యారేజ్ చేసుకో. ఒక చిన్న పని చేస్తావా? ఇక్కడ నుంచి దొబ్బేయి. రే రవి, రారా శంకర్ మౌలి, చేసే తక్కువ బిల్డప్ ఎక్కువ. అన్న నమస్తేనా? నమస్తే తమ్ముడు. నమస్తే తీసుకొని జాగ్రత్త పెట్టుకో. తిన్నా మాట్లాడవేంట్రా? బోరు కొడుతున్నారా బాబు? నీకేం ఏదో స్టోరీస్ రాసుకుని టైం పాస్ చేసుకుంటున్నావు, మేమెట్టున్నాం. ఒరే, బాధలో ఉండి దగ్గర తీసిన వాళ్ళకన్నా బాధ పెట్టాలి ఎక్కువన్నట్టు ప్రపంచమంతా నన్ను తీసిన నువ్వు ఒక్కడ చాలు నమ్మి పెట్టడానికి. ఏం తమ్ముడు, ఎంతవరకు వచ్చింది నీ ప్రాజెక్ట్? చూస్తున్నా అన్న, ఒక్క ప్రొడ్యూసర్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. నాకు దొరికింది. ఏంట్రా నెంబర్? హలో హలో, ఎవరు? మీరు బిజీగా ఉన్నారా? లేదు, ఖాళీ చెప్పు. ఎవరు? నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, ఖాళీగా ఉన్నప్పుడు చేస్తాలే. ఎవర్రా ఫోన్లో? పాడా, మన మటన్ కొట్టు మస్తాను కదన్నా. మటన్ కొట్టురా, డబ్బులు తర్వాత ఇస్తానంటే డబ్బులు తీసుకుని ఉంటున్నా. ఎదవా ఎదవ అని చెప్పేసి వీడికి మళ్ళీ ఇస్తా చూడు. హలో హలో, మటన్ కొట్టానా? అవునవును, ఒక 20 వేలు మటన్ కావాలమ్మా. ఉంది. ఉంటే నువ్వే దాపెట్టుకో. రే, వాడికి తెలిస్తే నేను కైమా చేస్తాడు రా బాబు. నాకు భయం లేదన్నా. ఏం ఎందుకు? ఫోన్ నీదేగా మరి. ఓర్ నీ అబ్బా. అవునరా, మీరా కాంతారా చూసావా? చూసాంగా. ఏమర్థమైందిరా? అందమైన అమ్మాయిని నమ్మకూడదని. నువ్వు మారవరా? నేను మారినా. ఆ సినిమా ఎలా ఉంది తమ్ముడు? బాగుందన్న, చాలా బాగుందన్న. నాన్న చూడాలని సినిమా అన్న. రేపు నీ సినిమా గురించి కూడా మేమంతా ఇలాగే మాట్లాడుకోవాలి తమ్ముడు.
ఖచ్చితంగా అన్న ఈరోజు గుడిని వెళ్తున్నా. సరే అన్న, ఈవినింగ్ వద్దాం, కొంచెం పని ఉంది. ఆల్ ద బెస్ట్. నాది కూడా బెస్ట్ ఆఫ్ లక్ రా. చదువు బై. సరేనా, వెళ్ళొస్తా. ఓకే, ప్రాక్టీస్ చేద్దాం ఒకసారి. సీన్ ఓపెన్ చేస్తే సీన్ ఓపెన్ చేస్తే వీడేంటి రాజు వస్తున్నాడు? ఈ ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తుండగా చేయలేదు. సార్ మీ ఫోన్ కోసం వెయిటింగ్ సార్. వస్తున్నా సార్. సార్, ఐఎమ్ రవి సార్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆత్మ చెప్పారు మీ గురించేనా? ఎస్ సార్. ఓకే. సి రవి, 10 minutes టైం ఇస్తున్నా, మీరు త్వరగా చెప్పేసేయండి. ఓకే సార్. సార్, సీన్ ఓపెన్ చేస్తే సార్ ఫస్ట్ ఒక మదర్ ఎంట్రీ సార్. మదర్ అండ్ సన్ రిలేషన్షిప్ స్టోరీ సార్. సార్, ఇక్కడ లాస్ట్లో హీరోకి విలన్కి మధ్య జరిగిన కాన్వర్జేషన్ ద్వారా సార్ విలన్ మారిపోతారు సార్. ఏంటి సార్? బాగుందయ్యా. థ్యాంక్ యూ సార్. బాగుందయ్యా, బాగుంది. థ్యాంక్ యూ సార్. రవి, దీన్ని కొంచెం చేంజ్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. సార్, అది అదేం లేదు రవి, ఇంటర్వ్యూలో హీరో వాళ్ళ మదర్ని చంపేయి, అలాగే క్లైమాక్స్లో విలన్ చంపేసి సరిపోతుంది, అంతే. సార్, కానీ ఇక్కడ మదర్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ సార్. హీరో విలన్ మార్చడమే బాగుంటుంది సార్. చూడయా రవి, మదరో ఫాదరో క్లైమాక్స్లో విలన్స్ చనిపోతేనే ఆడియన్స్ ఇష్టపడతారయ్యా. ఆడియన్స్ ఇష్టం మనం ఎలా డిసైడ్ చేస్తాం సార్? కానీ నువ్వు సెట్లో మైక్ పట్టుకోవాలా లేదా అని డిసైడ్ చేసేది మాత్రం నేనే. నా మైక్ డిసైడ్ చేసింది నా స్టోరీ సార్, మీరు కాదు. థ్యాంక్ యూ. ఏంట్రా? డాడీ, మన ఇంట్లో అప్పుడు అవన్నీ పాట పెరిగిపోతుంది డాడీ. డోంట్ వరీ మై సన్, అప్పులు తగ్గించలేకపోవచ్చు, దీన్ని తగ్గించవచ్చు. కలలు నిద్రపోతూ కనాలి, మేల్కొని కాదు. నీ అమ్మ ఒక్క చాలరా నా పరువు తీయడానికి. డాడీ, మనకి టైం వచ్చింది డాడీ. ఏంట్రా? అది మమ్మీ చెప్పింది డాడీ. అమ్మ నా కొడక, తల్లి కొడుకు ఒకటే నిరూపించారు కదరా. ఏది ఏమైనా 600 ఎక్సర్సైజ్ చేసైనా మెడిసిన్స్ వాడైనా ఈ సైజుని 0 సైజ్ చేసి చూపిస్తా. అది అవ్వదు డాడీ.
ఓకేనమ్మా, నువ్వు చెప్పింది బాగుంది. కాకపోతే నేను కొన్ని సినిమాల వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నాను. సో నేను కొత్త డైరెక్టర్ నమ్మి ఇప్పుడు అంత తొందరగా ఏది ఇవ్వలేను. సో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నాకు వీడి గురించి ఆలోచిస్తూ ఉంటే భయంగా ఉంది. వీడి వయసులో అందరూ వాళ్ళ తక్కువ ఉద్యోగం ఏదో ఒకటి చేసుకుంటా ఉన్నారు. వీడేమో ఆ సినిమాలంటూ తిరుగుతా ఉన్నాడు. ఒక పక్క పిల్లల ఫీజులు, ఇంకో పక్క అప్పుల బాధలు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరు ఇవేవి పట్టించుకోకండి. మొదట్లో మీ జీతం 12,000, తర్వాత 20,000, ఇప్పుడు 35,000. సమస్యలు ఏమైనా తగ్గాయా? మీరు పిల్లల గురించి ఏం ఆలోచించకండి. మీ తమ్ముడు తన గురించి తానే తెలుసుకుంటారులేండి. అయినా సినిమాలో అవకాశం అంటే చాలా టైం పడుతుందిలేండి. ఏమైందిరా? నిన్నేరా, ఏమైందిరా? ఏమైందిరా? ఏమైంది? ఏమన్నా తెలియదు. రవి, ఏమైందిరా? నేను జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి? ఈ సినిమాలలో నాకు ఛాన్స్ అనిపిస్తుంది. ఏదో ఒకటి జాబ్ చూసుకుంటా. ఎలాగో ఈ మధ్య వీడికి బెంగళూరు జాబ్ వచ్చింది కదా, వీడి దగ్గర లేదా ఎలాగ నవీన్ వీడు బిజినెస్ చేసుకున్నాడు కదా, వాటి దగ్గరికి వెళ్తాను. చిన్న, నీకు చిన్న మాట చెప్తా విను. నువ్వు ఇప్పుడు మధ్యలో ఆపేస్తే నువ్వు పడ్డ కష్టానికి అర్థమే ఉండదు. ఇది ఖాళీగా లేదు రవి, నీ మనసే ఖాళీగా ఉంది. కథ అంటే మాటల సమూహం కాదు, ఊపిరి ఉన్న జీవం. ప్రతి లైన్ వెనుక రక్తం ఉంటుంది, ప్రతి పాత్ర వెనుక ఒక గాయం ఉంటుంది. నీ దగ్గర కథలు లేక కాదు, నీలో చాలా బాధ ఉంది. దాన్ని నీలో దాచకుండా కాగితం పైన పెడితేనే కథ పుడుతుంది. ప్రాణం పెట్టి రాసిన కథ నచ్చాలా నచ్చకూడదా అని ఎవరూ నిర్ణయించలేరు. అది మనసు మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు రాసే ప్రతి మాట మనసులోని మర్చిపోయిన గాయాలకు కన్నీటి చెమ్మతో జీవం పోయాలి. కథ అంటే హీరో హీరోయిన్ మాత్రమే కాదు, ప్రతి క్యారెక్టర్కి ఒక లైఫ్ ఉంటుంది. ప్రేక్షకుని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, బాధ పెడుతుంది, ఆశపడేలా చేస్తుంది. మనసులో ఉన్న ఏదో ఒక భావాన్ని బలంగా కదిలిస్తుంది. ప్రతి ఓటమి నీ అడుగులు ఆపడానికి రాదురా, నిన్ను మరింత బలంగా చేసి నిన్ను ముందుకు నడిపించడానికి వస్తుంది. తిరిగి లేచి ప్రయత్నించు, నీ కోసం నీ గెలుపు ఎదురు చూస్తుంది. నువ్వు రాయగలవు తమ్ముడు, నేను నమ్ముతున్నాను.
ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఇక్కడే ప్రొడ్యూసింగ్ కలిసి వస్తున్నా. అవునా, సరే పద టీ తాగొద్దాం. కొంచెం ఆకలిగా ఉంది, భోజనం పెడుస్తావా? ఎక్కడ దాకా వచ్చాయి నీ సినిమా ట్రయల్స్? ట్రై చేస్తున్నా ఇంకా. ఆర్డర్ చెప్పొస్తాను. అంతా బాగుంది కానీ 1,00,000 రూపాయలు తీసుకోనరా. ఇండస్ట్రీ కొత్త, చూద్దాం. మళ్ళీ కనిపించమ్మా, చూద్దాం. థ్యాంక్స్ రా. ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? ఎప్పుడు సినిమా సినిమా సినిమా. అసలు లైఫ్లో సెటిల్ అవుతామనే లేదా నీకు? మా ఇంట్లో అసలు ఒప్పుకోవడం లేదు రవి. అసలు నా కోసం పేరెంట్స్ వెయిట్ చేయలేకపోతున్నారు. ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. లెట్స్ బ్రేకప్. కంటి నిండా కలలు కట్టినాను, కలలకై రాత్రులు రాసినాను, ఆరాధనగా నీ పేరి పాడినాను. ముగిసింది కదా నాది యాత్ర, నడకలో నడకలో తడబడిన నేనే, నువ్వు లేని లోకమంతా ఒంటరైన నేనే. కలగన్న కోటలన్నీ కూలిపోయాయే, లక్ష్యం లేని దారిలో తప్పిపోతున్నా. నాకు వీడి గురించి ఆలోచిస్తాక పిల్లల ఫీజులు, ఇంకో పక్క అప్పులు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. 1,00,000 రూపాయలు ఇండస్ట్రీ కొత్త, మళ్ళీ కనిపించమ్మా, చూద్దాం. హలో. హలో రవి, నేను ఆత్మ ఫ్రెండ్ ప్రొడ్యూసర్ని మాట్లాడుతున్నా. మనం ఒక సినిమా చేస్తున్నాం, రేపు ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవండి. థ్యాంక్ యూ సార్. Lights on. Rolling camera. Action.